కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా నల్గొండలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 10 జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ పిలుపులో భాగంగా గురువారం సుభాష్ విగ్రహం నుండి పెద్ద గడియారం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య అధ్యక్షతన క్లాక్ టవర్ వద్ద సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షుడు అంబటి సోమన్న, బీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకటరెడ్డి, ఐఎఫ్టియు బొంగురాల నరసింహ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ కార్పొరేట్ సంస్థలకు పట్టం కడుతూ కార్మిక హక్కులను కాలరాస్తోందని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడాన్ని ప్రతి ఒక్కరూ నిరసించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పున్న కైలాష్ నేత పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు ఆచారి, దొనకొండ వెంకటేశ్వర్లు, ఔట రవీందర్, బొమ్మిడి నగేష్, పాణ్యం వెంకట్రావు, చింతకాయల సంతోష్, మారయ్య, గంజి నాగరాజు, వెంకన్న, కత్తుల యాదయ్య, పెరిక కృష్ణ, సాగర్ల మల్లయ్య, భీమనపల్లి శంకర్, బోడ ఇస్తారి, రవి, రేవెల్లి యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 12వ తేదీన ఈరోజు నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం సమ్మె జయప్రదంగా నడుస్తూ ఉంది, విజయవంతం అవుతూ ఉంది. ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో ప్రదర్శనలు, ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి, సభలు నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తం అసంఘటిత రంగం, పారిశ్రామిక రంగం, ఉద్యోగ వర్గాలు పెద్ద ఎత్తున పనులు బంద్ చేసి ఈరోజు సమ్మెలో పాల్గొనడం అనేది జరిగింది. ఈ సమ్మె డిమాండ్లు, నరేంద్ర మోడీని కోరుతున్నటువంటి డిమాండ్లు ఏంటంటే ఈరోజు 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అట్లాగే జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేటువంటి పద్ధతుల్లో మోడీ ఈరోజు కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు, దీన్ని ఉపసంహరించుకోవాలని, అట్లాగే 2025 విద్యుత్ సవరణ చట్టం ఈరోజు తీసుకొచ్చి రైతాంగం మీద మరి ఈరోజు భారాలు మోపేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మరొకటి ఈరోజు ఎల్ఐసిని ఈరోజు సంపూర్ణంగా ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఇవి ఉపసంహరించుకోకపోతే నరేంద్ర మోడీని గద్దె దింపడమే కార్మిక సంఘాలు ఉన్నటువంటి ముందు ప్రధాన కర్తవ్యం. రాబోయే కాలంలో మోడీ ఎజెండాను, మోడీ విధానాల్ని ఓడించడమే పరిష్కారం. అందుకనే మోడీని ఇంటికి పంపించే కార్యక్రమం కూడా చేస్తాం. నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మె, దీన్ని జయప్రదం చేసిన కార్మిక వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దేశవ్యాప్తంగా ఈరోజు కార్మిక సంఘాలన్నీ ఐక్య కార్యాచరణ కమిటీతోటి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి, కనీస వేతన చట్టాలు అమలు చేయాలని చెప్పేసి, కార్మికుల గొంతు నొక్కే ఈ చట్టాలు, పెట్టుబడిదారుల కొమ్ము కోసే చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు రోడ్ల మీదకి వచ్చి స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొంటున్నారు. గతంలోగా పలువారు సమ్మె చేశాం. ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన కూర్చున్నట్లుంది తప్ప ఏమాత్రం చెల్లలేదు. 40 కోట్ల పైగా కార్మికులు ఈ దేశంలో ఈ కొత్త లేబర్ కోడ్ల వల్ల సఫర్ అవుతూ ఇబ్బందులు పడుతూ ఉంటే ఈరోజు పెట్టుబడిదారుల పక్షాన ఉన్నటువంటి ప్రభుత్వం కార్మికులను నిర్లక్ష్యంగా వదిలేయడం చాలా దారుణం. ప్రభుత్వం వెంటనే వీటిని పునరాలోచన చేసి కేంద్ర ప్రభుత్వం వీటిని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈనాడు దేశవ్యాప్తంగా 10 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో భాగంగా నల్గొండ జిల్లాలో కార్మిక సంఘాలు స్వచ్ఛందంగా పాల్గొని నరేంద్ర మోడీ గారి యొక్క దేశ వ్యతిరేక విధానాలు, కార్మికుల వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నడుస్తూ ఉంది. దేశభక్తులని చెప్పుకునేటువంటి వాళ్ళు దేశంలో ఉండబడేటువంటి ఎల్ఐసీలు కానీ, రైల్వేలు కానీ, విమానాశ్రయాలు కానీ, దేశంలో ఉన్నటువంటి రైతుల యొక్క భూములను కానీ కంప్లీట్గా అంబానీ అదానీలకు దారాదత్తం చేసి పేదల గొంతులను కోయడానికి ఇవాళ నరేంద్ర మోడీ గారు ముందుకు వచ్చారు. ఇవాళ సూడోకాళ్ళు దేశభక్తులుగా చలామణి అవుతూ దేశంలో ఉండబడే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, ఆదివాసీల యొక్క హక్కులని కాలరాస్తూ అమెరికా ముందు మరి మోకరిల్లుతూ ఇవాళ యుఎస్ ట్రేడ్ డీల్ ఏదైతే జరుగుతూ ఉందో ఇది పేద ప్రజలను వంచే కార్యక్రమం. మరి పేదల బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల యొక్క వ్యతిరేక విధానాలని నిరసిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్మిక సంఘాలు తీసుకున్నటువంటి నిర్ణయాలలో వారి పోరాటంలో నిలబడాలని నిర్ణయించింది.